ఈరోజు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటు బిల్లు ఓటింగ్కి వస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా ఓటింగ్కు రాకోకుండా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు రాజ్యసభని గందరగోళపరచి కేవలం ఈ ఓటింగ్కు జరక్కోకుండా ఉండాలనేటువంటి ఒకానొక దురుద్దేశంతో రాజ్యసభ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వారు వ్యవహరించి గందరగోళాన్ని సృష్టించి దీన్ని వాయిదా వేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ సంఘటన చూస్తుంటే ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు తలుపులు మూసేసి లైవ్ టెలికాస్ట్ని కట్ చేసి పార్లమెంటరీ సాంప్రదాయాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది ఆ రోజున యూపీఏ ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే దోవలో నడుస్తూ ఉన్నది. ఏమాత్రం యూపీఏకి తీసిపోని విధంగా వ్యవహరిస్తూ ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా రాజ్యసభలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రవర్తించడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏదో యాప్కు సంబంధించినటువంటి ఎంపీ లోక్సభలో ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెట్టాడనేటువంటి ఒకానొక ఉద్దేశంతో రాజ్యసభలో గొడవ చేయటం ఏంటండి? రాజ్యసభలో ఉన్నటువంటి బిజినెస్ని ఇంటరప్ట్ చేసే విధంగా, అంటే ప్రైవేట్ బిల్ని శుక్రవారం మాత్రమే చర్చించడానికి లేదా ప్రవేశపెట్టడానికి ఓటింగ్ జరగడానికి అవకాశం ఉన్నటువంటి నిబంధనను పురస్కరించుకొని ఈసారి వాయిదా వేసేస్తే మళ్ళీ శుక్రవారం దాకా దీన్ని చూసేవారు ఉండరనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది. నిజంగా భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందనేటువంటి భావన ఇప్పుడు దాకా ఉండేది ప్రజల్లో. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద బహుశా భారతీయ జనతా పార్టీకి కూడా నమ్మకాలు సన్నగిలుతూ ఉన్నాయా, లేదా పార్లమెంటరీ సాంప్రదాయాలను పక్కకు పెట్టి డిక్టేటర్ లాగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారా? ఇది సరైనటువంటి విధానం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యంగా ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి యూపీఏ, ఎన్డీఏ రెండూ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, అసలు ప్రైవేట్ బిల్లు అవసరం లేదు. ఎందుకు ప్రైవేట్ బిల్లు చర్చకు కూడా రాకోకుండానే ఎస్ మేము ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్తే ఇవన్నీ చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రైవేటు బిల్లును ప్రవేశపెడితే ఆ ప్రైవేటు బిల్లును కూడా గందరగోళపరచి పక్కకు నెట్టివేయాలనే చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, ఏ విధమైనటువంటి సందేహం లేకోకుండా. ఇంకా కడవ విషయాలకు వస్తే చాలా చిత్రమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం నోటీసు జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ మరి 28 ఎకరాలు మరి తుళ్ళూరు మండలంలో నల్లపాడు గ్రామంలో 28 ఎకరాలను ఎక్విజేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఈ తంతు నడుస్తూ ఉన్నది, ఇంతకుముందు కూడా నడిచింది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఇలాగే ఎవరైతే పూలింగ్కి భూములు ఇవ్వలేదో వారిని ఎక్విజేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇష్యూ చేసి బెదిరించే కార్యక్రమం చేశారు. మీరు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు పూలింగ్కి ఇవ్వలేదో మిమ్మల్ని అందరి నోటిఫికేషన్లోకి తీసేసుకుని మీకు ఇవ్వాల్సినటువంటి కనీసమైనవి కూడా ఇవ్వమనేది చెప్పి ఒక చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి భయపెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళా మరి నారాయణ గారు వీళ్ళందరూ కూడా మేము మళ్ళీ విత్డ్రా చేసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, అందువల్ల మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పేసి ఒకసారి ఒక నాటకం ఆడారు.
ఇవాళ కూడా మరొక నాటకానికి తెరదీశారు. 28 ఎకరాలు ఆ నల్లపాడు గ్రామంలో, ఆ నేలపాడు గ్రామంలో 28 ఎకరాలు పూలింగ్కు ఇవ్వనటువంటి రైతాంగం వారిని ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసి నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ నేలపాడు గ్రామంలో తాతల తండ్రులు సంపాదించుకున్నటువంటి భూమిని వాళ్ళు పూలింగ్కి ఇవ్వకపోతే రాజధాని నిర్మాణం జరిగితే ₹1 ఎక్కువ అమ్ముకుంటే తప్పేమిటంటున్నా? నీ వ్యక్తులు, నీకు సంబంధించినటువంటి తాబేదారులు లేదా లోకేష్కు సంబంధించినటువంటి బినామీదారులు 3 లక్షల రూపాయలకి, 4 లక్షల రూపాయలకి, 50 లక్షల రూపాయలకి కొనుక్కొని 4 కోట్లకి, 5 కోట్లకి అమ్ముకోవచ్చు. కానీ కష్టపడి వంశపారంపర్యంగా సంపాదించుకున్నటువంటి భూమిని కూడా లాక్కోవాలనేటువంటి ప్రయత్నం, దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. వారిని బెదిరించి ఏదో చేయాలనుకుంటున్నామేమో, వాళ్ళు బెదిరే ప్రశ్నలో లేరు కాబట్టే ఇప్పుడు దాకా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓ పక్కన ఇలా జరుగుతూ ఉంటే భూములు ఎవరైనా పూలింగ్ ఇవ్వకపోతే వారి మీద ఈ రకమైనటువంటి ఎక్విజేషన్ నోటీసులు ఇచ్చి బెదిరించే కార్యక్రమం. దేవాలయ భూములు మింగేస్తున్నారు. వేలంపాటని పెడతారు, 3కో 4కో చెప్తారు, అవి మింగేస్తున్నారు. ఇలా భూములు మింగేసేటటువంటి కార్యక్రమం చేస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీలకు భూములు ఇస్తారట. ఒక పాలసీ రిలీజ్ చేశారు. ఏమిటంటే 50% శాసనసభలో ఉన్నటువంటి సీట్లు 50% పైన ఉన్న వాళ్ళకి 4 ఎకరాలట, 50% తక్కువ ఉన్న వాళ్ళకి అరెకరం అట. మరి ఇంకేదో 1, 2 ఉన్న వాళ్ళకి 300 గజాలు, 200 గజాలు. ఏమిటి ఇది అంటారు? ఏం పాలసీ అంటే, మీరు 4 ఎకరాలు కాజేయడం కోసం రాజధాని ప్రాంతంలో జిల్లాల్లో 2 ఎకరాలు కాజేయడం కోసం ఒక విధానాన్ని మీరు ప్రవేశపెట్టి దానిలో ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరే కాదు, ఈ దేశంలో గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలకు ఆఫీసు నిర్మాణానికి భూములు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ మీరు దీంతో కీలకమైనటువంటి ప్రాంతంలో భూములు కాజేయాలనేటువంటి దురుద్దేశంతో మీరు ఈ వ్యవహారాన్ని ఒక పాలసీ రూపంలో మీరు తీసుకొస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇవాళ శాసనసభలో 50% అబోవ్ మీకు ఉంది కాబట్టే మీరు రాజ్యం వెళ్తున్నారు, 4 ఎకరాలు తీసుకుంటారు. రేపు మళ్ళా ఎన్నికలు జరిగితే మీకు 50% రాదు, అప్పుడు తిరిగి ఇస్తారా భూములు? నేను ఒక్కోటి కూడా గుర్తు చేస్తున్నా, 1984 లోక్సభ ఎన్నికల్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉన్నాయి. మరి ఇవాళ అధికారంలోకి వచ్చింది రాజకీయ పార్టీ. ఎప్పుడు కూడా సీట్లతో పోటీ పెట్టో లేకపోతే సీట్లతో కొలబద్దగా పెట్టుకునో భూములు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి భూములు ఇవ్వాలనుకుంటే ఒక పాలసీని ఫిక్స్ చేసి న్యాయమైనటువంటి పాలసీని గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 4 ఎకరాలు కాజేద్దామనేటువంటి ఉద్దేశం, ఆయన పార్టీ కట్టబెడదామనేటువంటి ఉద్దేశం, ఈ దురుద్దేశంతో ఈ తప్పుడు పాలసీని తీసుకొచ్చారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిలో మేము సమర్థించడానికి సిద్ధంగా లేము. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు భూదాహంతో. నేను అడుగుతా ఉన్నాయే, నీ పార్టీ ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందే, 4 ఎకరాలు కీలకమైన ప్రాంతంలో కొనుక్కునేటటువంటి పరిస్థితిలో లేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇన్ని వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు మీరు. బినామీల పేర్లతో ఎన్ని కాంట్రాక్టులు చేస్తున్నారు మీరు. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలసీ తీసుకొచ్చి భూములు కాజేయాలని, కీలకమైన ప్రాంతాల్లో భూములు కాజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పట్టణాల్లో కీలకమైన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కేవలం ఆఫీసుల కోసం, మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల కోసం మీరు వాటిని కాజేసే జీవోలు కూడా ఇంతకుముందు రిలీజ్ చేసుకున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పుట్టిందో ఈ బుద్ధి నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ భూమి కనపడ్డా ఆ భూమిని తన సొంతదారులకో, తన పార్టీకో, లేదా లోకేష్ బాబు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారికో బినామీ పేర్లతో తీసేసుకునేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఈ తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. భూములు అనేది ఒక్కచోట కాదు. చిత్రమైన విషయం ఏంటంటే, మచిలీపట్నం పోర్టుకి 1000 ఎకరాలు చాలంటాడు ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు. ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 ఎకరాలు కావాలట. రాజధానికి
మరి 35,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా మరి డీనోటిఫై చేయమని చెప్పేసి మొత్తం సుమారుగా 1,00,000 ఎకరాలను రాజధాని కోసం తీసుకుని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఇవాళ చూస్తున్నాం తాత్కాలిక రాజధాని కట్టారట. తాత్కాలిక రాజధాని కడితే నేను అందరూ పాపం సెక్రటేరియట్ నుంచి పాపం మహిళలు వచ్చారు ఇక్కడ జాయిన్ అవ్వడానికి. వాళ్ళందరినీ పాపం ఎవరో మీలాంటి టీవీలు వాళ్ళందరూ కూడా ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ అంటే పాపం సమాధానం చెప్పలేక చాలా వెనక ముందు అర్థం ఇక్కడన్నీ బాగానే ఉందండి, చాలా సంతోషంగా ఉన్నామండి అనేటువంటి మాట ఆ ప్రాంతం అంతా చూసిన తర్వాత సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదే హైకోర్టు వ్యవహారానికి వస్తే మాత్రం ఇప్పుడప్పుడే హైకోర్టులో మాత్రం విభజన జరగడానికి వీలేదని మాట్లాడుతున్నారు. మీకు అనుకూలమైనటువంటి ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలు మెచ్చుకునే విధంగాను ఉద్యోగులు మెచ్చుకునే విధంగాను వ్యవహరించడం లేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. రాజధాని ప్రాంతంలో భూములు కాజేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు పార్టీల పేరుతో భూములు పందేరం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చారు? అర్హులైనటువంటి పేదవారందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కా ఇల్లు నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు ఎన్నికల్లో. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీకు 4 ఎకరాలు పట్టణంలో కావాలా? పేదవాడికి 3 సెంట్లు ఇస్తానని మీరు చెప్పి ఓట్లు వేయించుకొని పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పక్కా ఇల్లు కట్టించారా ఇక్కడ ఈ రాష్ట్రంలో పేదవాడికి? ఒక 3 సెంట్లు స్థలం ఇచ్చారా? ఇవ్వాల. మీకు మాత్రం 1000 ఎకరాల భూములు మాత్రం కొనుక్కోవచ్చు. మీ ఆఫీసులకి జిల్లాల్లో 2 ఎకరాలు, రాజధానిలో 4 ఎకరాలు ఇలా కాజేయవచ్చు. ఇది సరైనటువంటి విధానమేనా? పేదవాడికి భూమిలో కూడా ఇవ్వకోకుండా చేసి మీరు ఈ రకంగా ఆఫీసులకి భూములు కాజేయాలనేటువంటి ప్రయత్నం చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రయత్నం, ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి ప్రయత్నం. ఇలాంటి ఎకరాలు కాజేసే కార్యక్రమం కన్నా పేదవాడికి 3 సెంట్లు మీరు ప్రామిస్ చేసిన విధంగా ఇల్లు కట్టించి మంచి పేరు తెచ్చుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను. 2 సంవత్సరాలు అయింది, ఒక్కడికి ఒక్క ఇల్లు కట్టించినటువంటి పాపాన కుప్పలేదు. ఇవాళ అన్నీ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు. దేవాలయ భూముల్ని మింగేస్తున్నారు. అరే దేవాలయ భూముల్ని మింగేస్తున్నారంటే దేవాలయాలను కూడా మింగేస్తున్నారు. వాటిని కూడా పడగొట్టేసి లాక్కు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతుంది ఈ సమాజం నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక నీతిబాహ్యమైన, దౌర్భాగ్యమైన, దురదృష్టకరమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల పాటు ఇక 3 సంవత్సరాలు ఈ పార్టీని, ఈ పరిపాలనని భరించాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు ఉన్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను మనవి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఒక పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే విధంగా మీరు చేయండి. మీరు అనుభవజ్ఞులైనటువంటి ఉద్దేశంతో మీకు అధికారం ఇస్తే చాలా దౌర్భాగ్యంగా మీరు పరిపాలన చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు సరి చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. నేనేమంటానంటే, పేదవాడికి 3 సెంట్లు ఇస్తానని ప్రామిస్ చేసి ఇవ్వకోకుండా రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకటి. ఇవ్వదలుచుకున్నప్పుడు నీ పాలసీ ఇది కాదు. ఇవ్వదలుచుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వండి, ఎంత కావాలో అంత ఇవ్వండి. అంతే తప్ప నీకు 4 ఎకరాలు, ఒకడికేమో 10 సెంట్లు, ఒకడికేమో 300 ఈ పాలసీ ఈజ్ నాట్ కరెక్ట్. నెంబర్ 1 ఏంటంటే, ఇవాళ మీ పరిపాలన బాగోలేదు. భూముల విషయంలో పేద ప్రజానీకానికి ఇవ్వాల్సినటువంటి భూములు, పేద ప్రజానికి ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ పార్టీలకు ఇవ్వండి, మంచిదే, నేను కాదంటాను. ఇది కొత్త సాంప్రదాయం కాదు. ఇస్తే మీరు తీసేసుకుంటారా? నో, భూములు కాదు. మేము ఇప్పుడు కూడా అడగలేదు. భూములు కాదు, పేదవాడికి 3 సెంట్లు భూమి, అప్పుడు మేము ఆలోచన చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా రాజకీయ పార్టీలకు కానీ. రాజకీయ పార్టీలకి ఏమో ఎకరాలు దోషి పెడతానంటావు, పేదవాడికి 3 సెంట్లు ఇవ్వు. మేము అంటున్నా రాజకీయ పార్టీలకు ఇవ్వండి, మంచిదే. పేదవాడిని ముందు ఆలోచన చేసి రాజకీయ పార్టీలకి ఇవ్వమని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఏమండి నేను అనేది ఏంటంటే, పాలసీ నువ్వు ఫిక్స్ చేసేటప్పుడు రాజకీయ పార్టీ కొలబద్దలు సీట్లు కాదు ఒకటి. అయితే ఇక్కడ నేను సబ్జెక్ట్ డివేట్ అవుతున్నానేమోనని నాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఈ పాలసీ తప్పు, నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసి నువ్వు రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించు. పేదవాడికి 3 సెంట్లు ఇవ్వకోకుండా నువ్వు రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించాలనే ఆలోచన తప్పు.
పేదవాడికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చు, రాజకీయ పార్టీలకు ఇవ్వు. ఇచ్చినప్పుడు కూడా కొలబద్దలు సీట్లు కావు. కొలబద్దలు సీట్లు అయితే ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 2 సీట్లే ఉన్నది. సీట్లు కొలబద్దలు కావు, గుర్తింపు గల రాజకీయ పార్టీ. మరొకటి మాట్లాడుతున్నా, అదే కొలబద్ద అయితే చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎంత పర్సెంటేజ్? 0.5% తేడా ప్రజలు. సో నేనేంటంటే డివేట్ అవుతున్నా. ఏంటి? నేను నెంబర్ 1 పేదవాడికి స్థలాన్ని కేటాయించి ఎస్, నువ్వు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సిపిఐకి, సిపిఎం అన్ని రాజకీయాలకి పాలసీ డిసైడ్ చేయి. ఇది తప్పుడు విధానం. 4 ఎకరాలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో మీకు కాస్త ఇస్తాను, మీ నోరు మూసుకోమని చెప్పేటువంటి అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. నెంబర్ 1 పేదవాడికి న్యాయం చేయి, తర్వాత రాజకీయ పార్టీలకి నువ్వు స్థలాలు కేటాయించు అనేది నా బాధ. ఇదే పాలసీ అయితే రిజెక్ట్ చేస్తాం, నో డౌట్ అబౌట్ దాట్. ఇదే పరిస్థితులు ఇదే పాలసీతో కొనసాగితే మాకు వారిచ్చేటటువంటి ముష్టి అరెకరం మాకు అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పేదవాడికి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మాకు సంతోషంగా తీసుకుంటాం. నువ్వేమో 4 ఎకరాలు, మాకేమో 1 ఎకరం, లేదా 100 గజాలు. ఏమిటిది? రాజకీయ పార్టీలని గౌరవించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇతను భూమి కాజేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తూ ఇదంతా పాలసీ చేస్తున్నాడు తప్ప రాజకీయ పార్టీలకు కూడా చిత్తశుద్ధిగా ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు లేదనేది నా వాదన. అవును, అంత శక్తివంతులమా మేమేమన్నా లోకేష్ బాబుకు సన్నిహితులమా? చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నావా? మేము విదేశాలకు వెళ్తే ఎసెండాస్తోనూ లేకపోతే ఇంకోటితో పెట్టుకునే శక్తి సామర్థ్యం మాకు ఎక్కడుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇలాంటి ఎసెండాసు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి విదేశీ పర్యటన చేయలేదు. నేను ఒకటి మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఏ దేశాలు వెళ్ళలేదే? ఇతర దేశాలు వెళ్ళాడా రాజశేఖర రెడ్డి గారు? అక్కడ ఏమో టెక్నాలజీని తీసుకొచ్చాడా? మా దురదృష్టం, మన కర్మ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది 13 జిల్లాల ఒక రాష్ట్రం కాదు నాయన. ఆంధ్రప్రదేశ్ అనే 13 జిల్లాల దేశం ఇది. చంద్రబాబు ఆయన దేశాలతో మాట్లాడుతున్నాడు. మనం ఒక భారతదేశం, విశాలమైన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది ఆయన అంగీకరించలేకపోతున్నాడు దురదృష్టవశాత్తు. వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు గారు చైనా వెళ్తాడు, జపాన్ వెళ్తాడు, ఈ మధ్యన రష్యా వెళ్ళాడు. ఏమో ఏ ఊరు వెళ్తే ఆ ఊరు రాజధాని కడతా అంటాడు. మా కర్మ కాకపోతే ఏమన్నా ఉందా? ఇక్కడ ఏం చూస్తున్నామని చెప్పండి. సింగపూర్ వెళ్తే సింగపూర్ లాంటి రాజధాని, చైనా వెళ్తే చైనా లాంటి రాజధాని, రష్యా వెళ్తే రష్యా లాంటి రాజధాని, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు రాజధాని లాగా కడతానంటాడు. ఇక్కడేమో తుస్సు ఏమీ లేదు. 3వ స్లాబు 4వ స్లాబు, వరదలో నీరు రావడం, తోడి వేయటం, ఇది పరిస్థితి. ఇంకా స్విచ్ ఛాలెంజ్ అంతా దోపిడీ విధానమే కదా. స్విచ్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలు ఏవి చెబితే అదే చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు. చెప్పారా? నేను ఒకటి అడుగుతా ఉన్నా, స్విచ్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వానికి ఎంత షేర్ ఇస్తామనే దాన్ని ఎక్కడైనా బహిర్గత పరిచారా? పత్రికల్లో రాసే, చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాశాయి. ఏమని? అది మాత్రం సింగపూర్ కంపెనీలు బయట పెట్టొద్దన్నారట, అందుకని పెట్టలేదట. అంటే సింగపూర్ కంపెనీలు చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే అర్థం ఏమిటి? పార్షియల్గా వ్యవహరిస్తుందనే కదా అర్థం. ఎంత షేర్ సింగపూర్ కంపెనీలు మనకి ఇస్తాయి ప్రభుత్వానికి అనేది బహిర్గతం చేయకోకుండా స్విచ్ ఛాలెంజ్ బిడ్డల్లో ఇంకా ఇతర కంపెనీలు ఎందుకు వేస్తాయి, ఎలా వేస్తాయి? చంద్రబాబు నాయుడు గారికి లావాదేవీలు అది. సింగపూర్ కంపెనీలు ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి కంపెనీలే సింగపూర్ కంపెనీలు, లోకేష్ గారి కంపెనీలే సింగపూర్ కంపెనీలు. లోకేష్ గారి సతీమణి ఉన్నారు, మన నందమూరి తారక రామారావు గారి మనవరాలు బ్రాహ్మణి గారు, వారి కంపెనీలే సింగపూర్ కంపెనీలు. వీళ్ళ పేరుతో ఉన్న బినామీ కంపెనీలే సింగపూర్ కంపెనీల రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్విచ్ ఛాలెంజ్ విధానంలో కాంట్రాక్ట్లు తీసుకొని రేపు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, ఇంకా ఇలాంటి వారి తాబేదారులందరూ ఇక్కడ వర్క్ చేస్తారు. మనం చూడబోతున్నాం. అది కూడా వాళ్లే బిల్లులు తీసుకుంటారు, సంతకాలు వాళ్ళు, బిల్లులు వీళ్ళు. ఈ రకమైన దోపిడీకి రాజధానిలో
చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ని ప్రవేశపెట్టి అద్భుతమైనటువంటి కళలు చూపించి వేల కోట్ల రూపాయలు దండుకుపోయే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారని ఇప్పటిదాకా కూడా అర్థం కాకుండా ప్రజలు లేరని నా అభిప్రాయం. అంత తేడా తెల్లవిగా ప్రజలకు అర్థమైపోయింది. ఓకే, నువ్వే అడిగావు కదా అప్పుడు. నేనేమో అమెరికా వెళ్ళినప్పుడు సత్యనపల్లి కనపడతావు. నాకు ద్విపాత్రాభినయం చేయగలిగిన శక్తి లేదు నాకు. అందువల్ల ప్రస్తుతం నేను మొన్నటిదాకా అమెరికాలో ఉన్నాను ఒక 15 రోజుల పాటు. అందువల్ల ఇక నుంచి సత్యనపల్లిలో కనపడతాను. ఇప్పుడు అమెరికాలో మాత్రం కనపడలేను.